హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కూడా ఒక మంచి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మనం రోజు చేసుకునే పనులు సింపుల్‌గా అవ్వాలి. అలాగే పనులతో పాటు పనులు త్వరగా అయిపోతే సరిపోతుందా? మన ఆరోగ్యం కూడా బావుండాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. పిల్లలకైనా, మనకైనా క్యారెట్స్, బీట్రూట్స్ అంటే చాలా ఇష్టం. కానీ వాటిని తినడానికి అస్సలు నచ్చం కదా! పిల్లలైతే అసలు తాగడానికి కానీ, లేదా వాళ్ళకి కర్రీ అయినా, ఫ్రై అయినా ఏది చేసినా సరే తినరు. కానీ క్యారెట్, బీట్రూట్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మనకి విటమిన్ సి ఇలా చెప్పుకుంటూ పోతే మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా! సో, అందుకోసం ఇలా మనం చక్కగా ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, ఇలా ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తీసుకుంటారు. స్కూల్ నుంచి ఈవినింగ్ టైమ్‌లో వచ్చిన వెంటనే ఇలా ఒక గ్లాస్ ఇచ్చినా సరే వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారండి ఈ జ్యూస్‌ని. ఇక్కడైతే నేను 2 క్యారెట్లు, ఒక బీట్రూట్ అలాగే చిన్న అల్లం కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని ఇందులోనే టేస్ట్‌కి తగ్గట్టుగా మీరు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేశాను. మీరు షుగర్ ప్లేస్‌లో హనీని కూడా తీసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే మనము కొంచెము పసుపు కూడా వేసుకొని ఇలా చక్కగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా రెడీ అయిపోతుంది కదా! మీరు డైరెక్ట్‌గా ఫిల్టర్ చేయకుండా యూజ్ చేసుకున్నా పర్వాలేదు. లేదు ఫిల్టర్ చేసుకొని ఇలా జ్యూస్ లాగా రెడీ చేసుకుందామన్నా సరే ఓకే. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇలా క్యూబ్స్ లాగా మనము మామూలుగా ఇలా ఐస్ ట్రేలోని ఫిల్ చేసుకొని చక్కగా ఒక 4-5 అవర్స్ అయినా సరే మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి క్యూబ్స్ అయితే చక్కగా రెడీ అయిపోతాయి. మనం తీసుకోవచ్చు. అలాగే పిల్లలకు కూడా ఇలా ఒక గ్లాస్‌తో ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు చక్కగా తాగేస్తారు. కంటికి చాలా మంచిది క్యారెట్ అనేది. కంటి చూపు మెరుగుపడడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం ఇలా కూరగాయలు, ఆకుకూరలు కానీ ఇలా కరివేపాకు, కొత్తిమీర ఇట్లాంటివన్నీ మనం ఒకసారి మార్కెట్‌కెళ్ళి తెచ్చుకుంటాం కదా! తెచ్చుకొని డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్‌లో పెడితే మాత్రం త్వరగా పాడైపోతాయి, కుళ్ళిపోతాయి. సో, అలా కుళ్ళకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. కొత్తిమీరనైతే మాత్రం చక్కగా పాడైపోయిన ఆకులన్నీ కూడా రిమూవ్ చేసేసి ఇట్లా ఒక స్టీల్ డబ్బాలో కానీ, ఒక ప్లాస్టిక్ డబ్బాలో గానీ వేలుతో సహా పెట్టేయండి. లేదు అంటే మీకు వేలుతో పెట్టడం ఇష్టం లేకపోతే వేలు కట్ చేసేసి కిందన మట్టి ఏదైనా ఉంటుంది కదా! సో, మొత్తం కట్ చేసేసి ఇలా మీరు స్టీల్ బాక్స్‌లో పెట్టి పైన ఒక టిష్యూ పేపర్ పెట్టి స్టోర్ చేసుకున్న మీకు దగ్గర దగ్గర ఒక 1 మంత్ వరకు కూడా కొత్తిమీర అయితే అస్సలు పాడవదు. చాలా బావుంటుంది. అలాగే కరివేపాకు కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాము అంటే ఇలా కనుక మీరు స్టోర్ చేశారంటే 1 మంత్ ఆర్ 2 మంత్స్ వరకు అస్సలు పాడవదండి. సో, కరివేపాకుని తెచ్చుకున్న వెంటనే ముందు నీట్‌గా వాష్ చేసుకోవాలి. మనకి ఇసుక గట్టు ఉంటుంది కదా! సో, మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక నార్మల్‌గా ఒక 15 మినిట్స్ అలాగా ఎండలో పెట్టుకుంటే మనకి తడి ఏదైనా ఉన్నా సరే డ్రై అయిపోతుంది. తర్వాత ఫ్యాన్ గాలి కింద పెట్టేసి మంచిగా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్‌ని చేతిలో వేసేసి ఆ కరివేపాకు ఆకులన్నింటికి కూడా మనం ఆయిల్ మొత్తం అప్లై చేసుకొని ఇప్పుడు మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి 2 మంత్స్ పైనే ఉంటుందండి. అస్సలు పాడవదు. మనం ఇంట్లో ఏ చిన్న సరుకులైపోయినా, ఏవైనా సోప్స్ కానీ, ఆయిల్స్ ఏవైపోయినా సరే కిరాణా సరుకులైపోయినా మనం వెంటనే మనకి డీమార్ట్ గుర్తొస్తుంది కదా! డీమార్ట్‌కి వెళ్లి తెచ్చుకుంటాం. అయితే ఒక్కొక్కసారి ఏంటి అంటే మనం ఇంట్లో ఏవైపోయాయో అవన్నీ ఒక పేపర్ పైన రాసి వెళ్లి తెచ్చుకుంటే చాలా బెస్ట్ అండి. లేకపోతే అక్కడికి వెళ్ళాక మనకి చాలా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మన కళ్ళెదురుగా అన్నీ ఎదురుగానే కనిపిస్తా ఉంటాయి. సో, అన్ని చూసినవన్నీ కొనాలనిపిస్తుంది కాబట్టి సో, ఇంటి దగ్గర మనం ముందుగానే చక్కగా ఇంట్లో ఏమేమి అయిపోయాయి, సరుకులు ఏమైపోయాయి, సోప్స్ ఎన్నున్నాయి, సో, ఆయిల్స్ ఎన్నున్నాయి, ఏమేమి కావాలి, పిల్లలకి ఏమేమి కావాలి, ఇవన్నీ కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి చక్కగా ముందు వీటిని తీసుకున్న తర్వాత అప్పుడు తర్వాత కావాలంటే ఎక్స్‌ట్రాగా తీసుకున్నా పర్వాలేదు కానీ మనకి మినిమమ్ ఎప్పుడైనా సరే మనం బయట కొనడం వేరు, డీమార్ట్‌కి వెళ్తే మాత్రం దానికి డబుల్ కాస్ట్ అయిపోతుందండి. నేనైతే ఎప్పుడు డీమార్ట్‌కెళ్ళినా ముందు లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంట్లో ఏమున్నవి, లేనివి అని. అక్కడికెళ్ళిన తర్వాత ముందు అవి తీసుకొని తర్వాత ఎక్స్‌ట్రాగా ఏమైనా కావాలంటే తీసుకుంటాను. సో, మరి మీరేం చేస్తారో కామెంట్ చేయండి. వీడియో యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.